ప్రపంచాన్ని శాసించే అమెరికా గడ్డపై ఇప్పుడు మరణ మృదంగం వినిపిస్తోంది. యుద్ధం అంటే సరిహద్దుల్లో బాంబులు వేయడం కాదు, శత్రువు దేశంలోకి చొరబడి ఆ దేశ భవిష్యత్తును నిర్మించే మేధావులను ఏరివేయడం. అవును, అమెరికా ఇప్పుడు ఒక నిశ్శబ్ద యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. నాసా నుంచి MIT దాకా, అణు శాస్త్రం నుంచి ఏరోస్పేస్ దాకా 11 మంది మేధావులు శవాలై కనిపిస్తున్నారు. దీని వెనక ఉంది ఎవరు? ఇరాన్ తన మార్క్ ప్లానింగ్ తో అమెరికా లోపలికి ఎంటర్ అయిందా? జేమ్స్ కోమర్ అన్నట్టు ఆ దుష్ట కుట్ర అసలు కథేంటి? ఆకాశంలో మాయమైనట్టు అదృశ్యమయ్యారు. ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ గ్రిల్మేర్ ఫిబ్రవరిలో కాల్చి చంపబడడం ఒకెత్తైతే, అణు సంలీన పరిశోధకుడు నూనో లవ్లీరో మరణం అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమీ ఎస్క్రిడ్జ్ అనే ఏరోస్పేస్ శాస్త్రవేత్త తనను తాను కాల్చుకొని చనిపోయిందని పోలీసులు చెప్తున్నా, ఆమె చనిపోయే ముందు నా ప్రాణానికి ముప్పుంది అని అరిచి గీపెట్టింది. వీరంతా ఎవరో తెలుసా? అమెరికాను ప్రపంచంలోనే టాప్లో ఉంచే అత్యంత సున్నితమైన ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న మేధావులు. మరణాలు ఒకెత్తైతే అదృశ్యాలు మరో ఎత్తు. రిటైర్డ్ మేజర్ జనరల్ నీల్ మెక్ కాస్లాండ్ తన ఫోన్, కళ్ళజోడు ఇంట్లోనే వదిలేసి గాల్లో కలిసిపోయాడు. మోనికా రెజా అనే నాసా ఇంజనీర్ హైకింగ్ చేస్తూ స్నేహితుల కళ్ల ముందే మాయమైపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరంతా అణుశాస్త్రం, UFO టెక్నాలజీ మరియు అధునాతన ప్రొపల్షన్ సిస్టమ్స్ మీద పనిచేస్తున్న వాళ్లే. శత్రువు అమెరికా టెక్నాలజీని దొంగలించడం కంటే ఆ టెక్నాలజీని తయారు చేసే మెదళ్లను ఖతం చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. మాయమైన వారిలో చాలా మంది UAP మరియు యాంటీ గ్రావిటీ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఒకవేళ అమెరికా ఈ టెక్నాలజీని సాధిస్తే ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారుతుంది. అందుకే ఇతర దేశాలు తమ అత్యున్నత స్థాయి ఏజెంట్లను పంపి ఆ ప్రాజెక్ట్ హెడ్స్ ని మాయం చేస్తున్నాయని అనుమానం. మేజర్ జనరల్ మెక్ కాస్లాండ్ అదృశ్యం దీనికి బలం చేకూరుస్తోంది. చాలా మరణాలను పోలీసులు ఆత్మహత్య లేదా ప్రమాదం అని కొట్టిపారేస్తున్నారు. కానీ US హౌస్ కమిటీ చైర్మన్ జేమ్స్ కోమర్ ఏమంటున్నారంటే, ప్రొఫెషనల్ హిట్మెన్ అంటే కిరాయి హంతకులు ఒక హత్యను ఆత్మహత్యలా కనిపించేలా చేయడంలో దిట్టలు. జాసన్ థామస్ కేసులో సరస్సులో శవం దొరికినా కుట్ర లేదు అని చెప్పడం వెనుక ఏదైనా బలవంతపు ఒత్తిడి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. జేమ్స్ కోమర్ ఫాక్స్ న్యూస్ సాక్షిగా ఒక బాంబు పేల్చారు. దీని వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉంది అని. వైట్ హౌస్ మరియు FBI ఇప్పుడు ఆ 11 కేసుల మధ్య ఉన్న లింకును వెతుకుతున్నాయి. అమెరికా గడ్డపైకి ఇరాన్ లేదా ఇతర శత్రు దేశాల స్లీపర్ సెల్స్ చొరబడ్డాయని అధికారులకు బలమైన అనుమానం ఉంది. ఎందుకంటే ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. 2020లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాదేను ఇజ్రాయెల్, అమెరికా కలిసి రిమోట్ కంట్రోల్ గన్తో చంపేశాయి. అప్పట్లో ఇరాన్ ఒక ప్రతిజ్ఞ చేసింది, మీరు మా మేధావులను చంపితే మేము మీ గడ్డపైకొచ్చి మీ శాస్త్రవేత్తలను వేటాడతాం. ఇప్పుడు జరుగుతున్న ఈ 11 మరణాలు ఆ ప్రతీకారంలో భాగమే అని గూఢచారి వర్గాలు నమ్ముతున్నాయి. శత్రువు ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరీ కొట్టడం అంటే ఇదే. ఇప్పుడు అదే జరుగుతోందా? అమెరికా రక్షణ కవచం లోపల చిల్లు పడిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. గతంలో శత్రు దేశాలు అమెరికా డేటాను హ్యాక్ చేసేవి, కానీ ఇప్పుడు పంథా మార్చాయి. డేటాను దొంగిలిస్తే మళ్లీ రికవరీ చేయొచ్చు, కానీ ఆ డేటాను సృష్టించే మెదడుని ఖతం చేస్తే ఆ పరిశోధన దశాబ్దాల పాటు వెనక్కు వెళ్లిపోతుంది. అమెరికాను టెక్నాలజీ పరంగా పక్షపాతం పాలు చేయడమే ఈ కుట్ర అసలు ఉద్దేశం. అమెరికా ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా నిఘా పెడుతుంది, కానీ తన సొంత గడ్డపై తన శాస్త్రవేత్తలను కాపాడుకోవడంలో విఫలమైంది. ఈ శాస్త్రవేత్తలు అందరూ హై సెక్యూరిటీ జోన్స్ లో ఉంటారు. అటువంటి వారిని కూడా వేటాడడం అంటే శత్రువు అమెరికా రక్షణ వ్యవస్థలోని లొసుగులను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడని అర్థం. జాసన్ థామస్ వంటి ఫార్మా పరిశోధకులను టార్గెట్ చేయడం వెనుక ఉన్నది కేవలం మందుల తయారీ కాదు, బయో వెపన్స్ అంటే జీవ ఆయుధాల రహస్యాలు కావచ్చు. రేపటి యుద్ధం బాంబులతో కాదు, వైరస్లతో జరుగుతోంది. ఆ వైరస్లను అడ్డుకునే మేధావులను ముందే తొలగిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది అమెరికా ఉనికికే సవాల్. శాస్త్రవేత్తలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ల్యాబ్లో ఉండాల్సిన మేధావులు ఇప్పుడు శవాల పెట్టెల్లో ఉంటున్నారు. శత్రువు అమెరికా గడ్డపై పాగా వేశాడు, తన పని తాను చేసుకుపోతున్నాడు. FBI ఈ రహస్యాన్ని ఛేదిస్తుందా, లేక అగ్రరాజ్యం తన మేధావులను కోల్పోయి చీకట్లోకి జారిపోతుందా?
తగ్గేదే లే అంటూ దూసుకొస్తున్న ఈ డార్క్ నెట్వర్క్ ను అమెరికా ఎలా అడ్డుకుంటుంది? స్టే ట్యూన్డ్. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఫైనల్ గా అమెరికా కోట గోడలకు పగుళ్లొచ్చాయి. శత్రువు లోపలికొచ్చాడు. పని ముగించుకొని సైలెంట్ గా వెళ్లిపోతున్నాడు.